నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, ఆ, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఒక్క నెలలోనే కాళేశ్వరం మీద అక్కడ ఉన్న అనుమానాలన్నీ తోడి అక్కడ జరిగిన అన్యాయాల దారుణాలన్నీ బయటకు పెట్టి ఇమ్మీడియట్గా కేసులు నమోదు చేశారు. ఏపీలో ఇంపార్టెంట్ ప్రాజెక్టు పోలవరం, దాని మీద తవ్వుతూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఎక్కడా కానీ అంత అన్యాయం జరిగిన అంత జరిగినా కూడా అంత లాస్ జరిగినా కూడా ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదు. ఏంటి, ఎందుకు అంటే ఆ, అంత అంటే ఏమన్నా ఇంకా అలసత్వం నడుస్తుందా ఏమన్నా అధికారుల్లో? ఏం జరుగుతుంది సార్ ఈ విషయంలో? అక్కడ ఎందుకు అంత అగ్రెసివ్గా వెళ్ళారు, ఇక్కడ ఎందుకు ఇక్కడ స్లోగా వెళ్తున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఏమి పలానా వ్యక్తులు బాధ్యులు అని చెప్పని ఇంకా కేసులు నమోదు చేయలే. అక్కడ కూడా జరిగింది సాంకేతిక తప్పిదమా, మానవ తప్పిదమా అంటే ఇది నిర్ధారణ చేయడం కోసం జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించారు. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించడానికి ముందు విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు. అంటే జరిగిన సంఘటన మీద విచారణకు ఆదేశించారు తప్ప పలానా వారు బాధ్యులు అని చెప్పని వ్యక్తుల మీద ఇప్పటికీ కేసులు నమోదు చేయాల. అదే ప్రాసెస్ ఇప్పుడు జాతీయ ప్రాజెక్టు పోలవరం విషయంలో కూడా ప్రస్తుతం ఆ నిజ నిర్ధారణ స్టేజ్ లోనే ఉంది. అంటే ఇప్పటికీ అక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఆ నష్టాన్ని ఏ విధంగా చక్కదిద్దాలనేది అంచనా వేస్తా ఉన్నారు. ఆ నష్టాన్ని చక్కదిద్దడానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవడానికి సలహాల కోసం అని చెప్పని విదేశీ నిపుణులు కూడా రప్పించి అక్కడ పరిశీలన జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కటైతే వాస్తవం, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా అక్కడ పోలవరం ప్రాజెక్ట్ అయినా ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో కూడా 100% మానవ తప్పిదం ఉంది అనేది వాస్తవం. ఎందుకు అనంటే సాంకేతిక పరంగా అక్కడేదో అంటే ప్రాపర్ క్వాలిటీ మెయింటైన్ చేయక ఆ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయినాయి అని చెప్పని కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా ఎల్ఎన్టీ లాంటి ఒక జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక సంస్థకి అటువంటి పేరు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ తెలుసు, వాళ్ళు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కారు అనేది. కానీ వాళ్ళకి ఆ డిజైన్ల విషయం అలాగే ఆ లొకేషన్ వీటిని ఐడెంటిఫై చేసింది ఎవరు అంటే అక్కడ పర్టికులర్ గా అక్కడ ఇసుక పొరలు ఉన్నాయి, అక్కడ ప్రాజెక్టు నిర్మాణానికి అనువైన ప్రాంతం కాదు అని చెప్పని ఇప్పుడు నిర్ధారణ అవుతుంది. అక్కడ మరి ప్రాజెక్టు నిర్మాణాన్ని సంకల్పించే నిర్ణయం తీసుకున్నది ఎవరు, అక్కడే ప్రాజెక్టు జరగాలని చెప్పని ఆదేశించింది ఎవరు? ఇవి ఖచ్చితంగా మానవ తప్పిదాలుగానే పరిగణించాలి మనం. ఎందుకంటే ఒక ప్రాజెక్టు నిర్మాణం జరగాలి అని అంటే మొట్టమొదటిగా సాయిల్ టెస్ట్ జరగాలి. మనం హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం జరిగే సందర్భంగా ఆ మెట్రో కారిడార్ మొత్తం ముందు సాయిల్ టెస్ట్ చేశారు. ఎక్కడెక్కడైతే మెట్రో పిల్లర్లు రావాల్సి ఉంటాయో అక్కడ, ఎందుకంటే ఎలివేటెడ్ కారిడార్ లో మెట్రో ట్రైన్ రావాల్సి ఉంటుంది కాబట్టి ఆ పిల్లర్లు ఆ వెయిట్ ని భరించగలిగే శక్తి ఉందా లేదా అని చెప్పని అక్కడ సాయిల్ టెస్ట్ చేశారు మొట్టమొదట. అదే విధంగా ఒక ప్రాజెక్ట్ నిర్మాణానికి సంకల్పించుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ కూడా ప్రాపర్ గా సాయిల్ టెస్ట్ ఇంకా ఇంటెన్సివ్ గా జరిగి ఉండాల్సింది. ఎందుకంటే ఒక నదీ గర్భంలో ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ నదీ గర్భంలో ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల ప్రాజెక్టు స్థిరత్వానికి ముఖ్యం, అలాగే ఆస్తి నష్టం ప్రాణ నష్టం లాంటి ప్రమాదాలు జరగకుండా నివారించడానికి కూడా సాయిల్ టెస్ట్ జరిగి తీరాల్సిన అవసరం ఉంటుంది. కానీ అక్కడ రికమెండెడ్ కాని సాయిల్లో నిర్మాణం జరిగింది అనేది ఇప్పుడు వస్తున్న ప్రాథమిక అంచనాల బట్టి నిర్ధారణ అవుతా ఉంది. ఇటువంటి వాటి మీద లోతుగా విచారణ జరపడం కోసమే జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది. తర్వాత జస్టిస్ నరసింహారెడ్డి ఆ విచారణ కమిషన్ కూడా అపాయింట్ చేశారు. ఆ కమిషన్ అపాయింట్ చేసిన సందర్భంగానే కేసీఆర్ గారిని కూడా వచ్చి వివరణ ఇవ్వండి అని చెప్పని సమన్ చేస్తే ఆయన కోర్టుని అప్రోచ్ అయింది కూడా చూసాం. పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా పోలవరం ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టే నాటికి 72% సివిల్ వర్క్స్ పూర్తయిపోయి ఉండి గేట్లు ఎరక్షన్ స్టేజ్ లో ఉన్న సందర్భంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయిపోయి కాపర్ డ్యామ్లు 1 and 2, 1 పూర్తిగా అయిపోయి 2 కొన్ని గ్యాప్స్ ఉన్న సందర్భంగా ఆ గ్యాప్స్ ని ఫిల్ చేసే స్టేజ్ లో జగన్మోహన్ రెడ్డి గారు అధికార బాధ్యతలు చేపట్టి అప్పటి వరకు సక్సెస్ఫుల్ గా పనులు నిర్మాణం చేస్తూ ఉన్న నిర్మాణ సంస్థని ఉద్దేశపూర్వకంగా మార్చిన పర్యవసానం. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కేంద్ర జలశక్తి శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా కూడా వారి అభ్యంతరాలను పెడచెవిన పెట్టి కేవలం చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గీయుడు కాంట్రాక్టర్ అనే ఏకైక అతన్ని కాంట్రాక్ట్ పనుల నుంచి తప్పించడం అనే లక్ష్యంతో
రివర్స్ టెండర్ అనే ఒక డ్రామా మొదలుపెట్టి ఆ పనుల్ని స్తంభింపజేసిన పర్యవసానం. ఒక రకంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో మే జూన్ నెలలు అనేది గోల్డెన్ పీరియడ్. అంటే వరదలు లేని సమయం అది. పనులు వేగంగా జరిపించుకోవడానికి ఆస్కారం ఉండే సమయం అది. కానీ అటువంటి సమయంలో పనులు స్తంభింపజేసిన పర్యవసానం తర్వాత జూలైలో వచ్చిన వరదకి పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తుని దెబ్బతీసింది అనేది వాస్తవం. డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది. ఆ డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిన్న పర్యవసానం 5 సంవత్సరాల కాలం గడిచిపోయినా ప్రాజెక్టు నిర్మాణంలో కొద్దిపాటి కూడా పురోగతి లేకపోవడం, ఇవాళ ప్రాజెక్టు భద్రత ప్రమాదకరంగా ఉందన్న వార్తలు వస్తా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక పాలకుడు తీసుకున్న ఏకపక్ష నిర్ణయ పర్యవసానం, అతను తీసుకున్న ఒంటెద్దు పోకడల నిర్ణయ పర్యవసానం ఇవాళ పోలవరం ప్రాజెక్టు భవిష్యత్ అగమగోచరంగా మారింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా అటు పోలవరం ప్రాజెక్టు విషయంలో అయినా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అయినా ఈ జరిగిన మానవ తప్పిదాల ఆ బాధ్యులు ఎవరు అనేది లోతైన విచారణ జరిగి తీరాల్సిన అవసరం ఉంది. అటువంటి తప్పులకి పాల్పడి జాతీయ సంపద, ఇవాళ ప్రజల సంపద అయిన కొన్ని వేల కోట్ల రూపాయల ఖర్చుతోటి నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టుల భవిష్యత్తు అగమగోచరంగా మారుస్తున్న ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకునే పాలకులు ఎవరైనా సరే, అది ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులైనా సరే, అటువంటి నిర్ణయాలకు బాధ్యులుగా వారిని తప్పనిసరిగా కేసులు నమోదు చేయాలి, విచారణార్హులను చేయాలి, శిక్షలు కూడా విధించాల్సిన అవసరం అయితే ఉంది. భవిష్యత్తులో ఇంకొక పాలకుడు ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల పర్యవసానం అంటే ఎంతో విలువైన ప్రాజెక్టుల జస్టేషన్ పీరియడ్ లేట్ అవటమే కాకుండా వాటి భవిష్యత్తే గమగోచరంగా మారుతా ఉంది. అదే సందర్భంలో ఇవాళ ప్రాజెక్టుల ప్రైస్ ఎస్కలేషన్ వల్ల కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు అదనపు భారం సమాజం మీద, దేశం మీద పడుతుంది. కాబట్టి 100కి 100 కొంచెం లోతైన విచారణ జరిగిందని చెప్పని కోరుకుందాం. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎలాగైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుందో అదే విధమైన విచారణకు ఆదేశిస్తానని చెప్పని ఆశిద్దాం. ధన్యవాదాలు సార్. ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీకి లేదంటే ఏదైనా ముందుగా ఒక అధికారులతో లేదంటే హైకోర్టు జడ్జి దగ్గర ఏదైనా ఒక ఎంక్వైరీ వేసి ఖచ్చితంగా బాధ్యులపైన కఠిన చర్య తీసుకోవాలని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్.